నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ టాకీస్. ఈరోజు మనం రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 8GB 128GB, 8GB 256GB, అలానే 12GB 256GB. అలానే కలర్స్ కూడా మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. మిడ్ నైట్ బ్లాక్, కోరల్ పర్పుల్ అండ్ ఆర్కిటిక్ వైట్. ఇప్పుడు మనం చూసే మొబైల్ అయితే ఆర్కిటిక్ వైట్ కలర్ అయితే ఉంది. అండ్ లుక్ విషయానికి వస్తే మొబైల్ చాలా ప్రీమియం లుక్తో అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటింగ్తో అయితే ఉంటుంది. దీని బ్రైట్నెస్ లెవెల్ పీక్ స్టేజ్ వచ్చేసి 1800 nits అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 inches అండ్ రెజల్యూషన్ 1220x2712 పిక్సెల్స్ అయితే ఉంది. ఈ డిస్ప్లే రెజల్యూషన్ చాలా బాగా ఇవ్వడం వల్ల మనకి డిస్ప్లే అనేది చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే ఉంటుంది. మనకి ఎల్ఈడిలో కలర్స్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి బాక్స్లో చూసేసరికి డేటా కేబుల్ అండ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మనకు పౌచ్, సిలికాన్ పౌచ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. పౌచ్ అయితే చాలా ప్రీమియం లుక్తో అయితే ఉంటుంది. ఓవరాల్గా మొబైల్ లుక్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ మనకి అడాప్టర్ వచ్చేసి 67W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పవర్ వచ్చేసి 5100 అయితే ఇచ్చారు, నాన్ రిమూవబుల్. అండ్ దీని ఓఎస్ వచ్చేసరికి Android 14 తోటి హైపర్ ఓఎస్తో అయితే వస్తుంది. అండ్ చిప్సెట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Generation 2 4nm 5G చిప్సెట్తో అయితే ఉంటుంది మొబైల్. అండ్ ఈ మొబైల్లో మనకి మెయిన్గా IR బ్లాస్ట్ ఇచ్చారు. దాంతో మనం ఏసీలని, టీవీలని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది. మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్తో అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కెమెరా. ఇది ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా 200 MP, అపేచర్ 1.7తో అయితే ఉంటుంది. అలానే సెకండ్ కెమెరా 8 MP అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP, అపేచర్ 2.2 అండ్ 2.4తో అయితే ఉంటాయి. 8 MP కెమెరా అయితే మనకు అల్ట్రా వైడ్ కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. 2 MP కెమెరా అయితే మ్యాక్రో షాట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP, అపేచర్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరాగా అయితే ఉంటుంది. మనం బ్యాక్ కెమెరాతో వీడియో అయితే 4Kలో 30 FPS మోడ్లో రికార్డ్ చేసుకోవచ్చు. అలానే మనం ఫ్రంట్ కెమెరాతో 1080p మోడ్లో 30 FPS అండ్ 60 FPS మోడ్స్లో అయితే కనుక వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా విషయంలో ఈ మొబైల్ ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. 200 MP ఇవ్వడం వల్ల ఫోటో క్లారిటీ అనేది చాలా బాగుంది. పోర్ట్రైట్ షాట్స్ కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మొబైల్. ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఈ మొబైల్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి 94% వరకు బాడీ టు డిస్ప్లే రేషియో అయితే ఉంది. మనం ఈ మొబైల్ ఫ్రంట్ వైపు చూసినట్లయితే మనకి బెజిల్ అయితే చాలా చిన్నగా అయితే ఉంటుంది. మనకి ఓవరాల్గా ఫ్రంట్ ఉన్న బాడీలో డిస్ప్లే పర్సంటేజ్ అనేది ఎక్కువైతే ఉంది. మనకి Note 13 Pro 2 కూడా బెజిల్లెస్ డిజైన్తో అయితే వచ్చింది. అంటే బెజిల్లెస్ అంటే మొత్తం లేకుండా అయితే కాదు, కానీ చాలా తక్కువ బెజిల్తో అయితే వచ్చింది. చాలా బాగుంది మొబైల్ అయితే, ప్రీమియం లుక్తో ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఆన్ స్క్రీన్ మీద అయితే ఉంది. చాలా ఫాస్ట్గా అయితే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటుంది. రికగ్నైజేషన్ చాలా బాగుంది ఫింగర్ ప్రింట్. అండ్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 8GB 128GB. అండ్ ఇది గేమింగ్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఎడ్జ్ స్క్రీన్ వాడి బోర్ కొట్టి నార్మల్ ఫోన్ వాడాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫోన్ అయితే నేను సజెస్ట్ చేయగలను. అండ్ ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో అయితే ఉంటుంది. మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఫెసిలిటీ లేదు ఇందులో. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.